హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ఆగస్టు 13 నుండి పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కానుంది. హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ నెలలో చేసే ఒక చిన్న పూజ కూడా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివపార్వతుల అనుగ్రహం, మహాలక్ష్మీదేవి కటాక్షం, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పొందడానికి ఈ మాసం ఎంతో విశిష్టమైనది. అందుకే ఈ నెల ప్రారంభానికి ముందే కొన్ని విషయాలు తెలుసుకొని సిద్ధంగా ఉంటే ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుందని పెద్దలు చెబుతారు. ముందుగా శ్రావణ మాసం రాకముందే ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి. ముఖ్యంగా పూజా గదిని పరిశుభ్రంగా ఉంచి కొత్త పసుపు, కుంకుమ, కర్పూరం, అగరబత్తులు, పత్తివత్తులు, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, గంధం, కొబ్బరికాయలు, బెల్లం, పండ్లు, పూలు, తులసి, బిల్వదళాలు ఉంటే ముందుగానే సిద్ధం చేసుకోండి. శ్రావణ మాసంలో ఏ దేవుళ్ళను పూజించాలి? మొదటగా పరమశివుడిని పూజించాలి. ఈ నెల శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ప్రతిరోజు లేదా వీలైనంత వరకు సోమవారం రోజున శివలింగానికి నీరు, పాలు లేదా అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే ఎంతో శుభ ఫలితం లభిస్తుందని విశ్వాసం. మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం పూజించండి. తామర పువ్వులు లేదా ఎరుపు పువ్వులతో అర్చన చేసి నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించండి. విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పార్వతీదేవిని పూజించడం వలన దాంపత్య సౌఖ్యం, కుటుంబ శాంతి కలుగుతుందని నమ్మకం. ఏ రంగు దుస్తులను ధరించాలి అని తెలుసుకుందాం. సోమవారం తెలుపు లేదా లేత నీలం శివుడికి ప్రీతికరం. మంగళవారం ఎరుపు అమ్మవారి అనుగ్రహం కోసం. బుధవారం ఆకుపచ్చని లేదా ఆకుపచ్చదానికి విద్య, బుద్ధి, శుభం కోసం. గురువారం పసుపు గురుగ్రహ అనుగ్రహం కోసం. శుక్రవారం గులాబీ, ఎరుపు లేదా పసుపు లక్ష్మీదేవి కటాక్షం కోసం. శనివారం ముదురు నీలం లేదా నలుపు శనిదేవునికి ఆరాధనలో కొందరు ధరిస్తారు. ఆదివారం కాషాయం లేదా లేత ఎరుపు సూర్యభగవానుని ఆరాధనకు శ్రావణ మాసంలో చేయవలసిన పరిహారం. ప్రతి సోమవారం ఉదయం శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీరు, కొద్దిగా పాలు సమర్పించి 3 బిల్వదళాలు అర్పించండి. అనంతరం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపం, 2 దీపాలు వెలిగించి మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి. సాధ్యమైతే ఒక పేదవారికి అన్నదానం లేదా మహిళకు పసుపు కుంకుమ దానం చేయండి. శ్రావణ మాసంలో కనీసం ఒక గోవుకు అరటి పండ్లు లేదా ఆకుకూరలు పెట్టడం, పక్షులకు గింజలు వేయటం, అవసరమైన వారికి ఆహారం ఇవ్వటం పుణ్యకారంగా భావిస్తారు. ఇవన్నిటికీ ఒక్కసారి అయినా ఇవి చేయాలి. ఈ నెలలో పాటించాల్సిన నియమాలు: ఉదయం వీలైనంత త్వరగా స్నానం చేయండి. పూజ లేకుండా భోజనం చేయకుండా ఉండేందుకు
ప్రయత్నించండి. తల్లిదండ్రులు, గురువులను గౌరవించండి. కోపం, అసూయ, అబద్ధం, అనవసర కలహాలను తగ్గించండి. ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయండి. శివుడు, విష్ణువు లేదా అమ్మవారి నామస్మరణ చేయండి. శ్రావణ మాసంలో భక్తి, విశ్వాసం, సేవ, దానం, నామస్మరణకు అంకితమైన పవిత్రమైన కాలం. ఈ నెలలో సద్భావంతో చేసిన పూజలు, దానాలు, ప్రార్థనలు మన జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషాన్ని తీసుకువస్తాయని ఆధ్యాత్మిక సాంప్రదాయం చెబుతోంది. పరమశివుడు, పార్వతీమాత, మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువుల అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. ధన్యవాదములు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.